నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. అమరావతి పునర్నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు. ప్రణాళికలు చెప్పాలంటూ ఆయా సంస్థలకు సిఆర్డీఏ ఫోన్. వైఎస్ఆర్సీపీ కార్యాలయాల అక్రమ నిర్మాణాలపై లోకేష్ ధ్వజం. ప్యాలెస్ల నిర్మాణ ఖర్చుతో 25,000 ఇళ్లు కట్టొచ్చని ధ్వజం. ధన దాహానికి అంతులేదా అని జగన్ కు సూటి ప్రశ్న. రాష్ట్రంలో పెరుగుతున్న అతిసారం కేసులపై వైద్యారోగ్య మంత్రి సమీక్ష. గ్రామీణ తాగునీటిపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. గత ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతోనే ఈ దుస్థితంటూ మండిపాటు. నోటి దురుసు, నాసిరకం మద్యం, ఇసుకతోనే ఓడిపోయాం. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కాసు మహేష్. మద్యంపై సజ్జల, విజయసాయిరెడ్డి తమ మాట పట్టించుకోలేదని ఆక్రోశం. హోంశాఖ చాలా వేగంగా పనిచేస్తోందన్న మంత్రి అనిత. చీరాల మండలంలో అత్యాచార ఘటనపై చర్యలే నిదర్శనమని వెల్లడి. తిరుమలకొచ్చే భక్తులకు అన్ని రకాలుగా భద్రత కల్పిస్తామని హామీ. అమెరికాలో దుండగుడి కాల్పుల్లో బాపట్ల జిల్లా యువకుడి మృతి. 8 నెలల క్రితమే జీవనోపాధి కోసం వెళ్లిన గోపీకృష్ణ డల్లాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తుండగా ఘటన. ఒక్కొక్కటిగా వెలుగులోకి జగన్ అనుచరుల అక్రమాలు. సత్యసాయి జిల్లాలో వైఎస్ భారతి పిఏ భూ కబ్జాలకు ప్లాన్. 0.92 ఎకరాల భూమి కాజేసేందుకు వర్రా రవీందర్ రెడ్డి యత్నం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు. జూలై 2న ఉండే అవకాశం ఉందంటున్న కాంగ్రెస్ వర్గాలు. కొత్తగా మరో 6గురికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం. కల్కి సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. వారం రోజుల పాటు 5 షోలకు ప్రభుత్వం అనుమతి. సాధారణ థియేటర్లో 70, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల వరకు పెంపు. అసోంలో వరద ఉధృతితో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు. 968 గ్రామాలు నీట మునక. 1,00,000కు పైగా నిరాశ్రయులు. 134 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.